అంటే జస్ట్ పంజాబ్ నుంచే కాదండి, వాళ్ళు settled in పంజాబ్. గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే. రవితేజ గారు మీకు కూడా ఎప్పుడైనా మీ ఆవిడ తిట్టిన సందర్భాలు ఏమైనా? చాలా తక్కువ. అదే అలాంటి అవకాశాలు నేను ఎప్పుడు ఇవ్వాల. అది ఓకే సరే, నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది ఒకసారి నేను చూపించి మీ రియాక్షన్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ ఎండలో మనం మాడిపోతున్నాం కాబట్టి. ఫస్ట్ శివగారు, ఇది మీరే కదా? ఇది మీరేనా? బాబు గారు. మీకు ఒక పాప ఒక బాబునండి? అవునండి, ఫస్ట్ బాబు, తర్వాత పాప, వీడు బాబు. ఓకే, ఎన్ని రోజులైంది వీడిని చూసి ఇప్పుడు మీరు? నిన్న ఆఫ్టర్ 10 days, నిన్న చెన్నైలో జరుగుతుంది కదా వర్క్. అయ్యో, నిన్న సాయంత్రం వెళ్ళి ఓ ప్లేయర్ తీసుకెళ్లి ఆడిపించి ఇంకో 10 రోజులకు സരിപട പെർമിഷൻ తీసుకున్నాను. കട്ടിട്ട് വന്നത് കണ്ട സ്കൂള് കൂട്ടിട്ട് കൊണ്ട് വീട്ടിലിരിക്കാണ്ട് അപ്പുറത്ത് ഇപ്പുറത്തും ചാമ്പക്കയും കട്ടിട്ട് വന്നതാ. దొంగ పనులు చేసి ఎట్లా కళ్ళు మూసుకుంటున్నావు? దొంగతనం చేసుకుని వచ్చిందంట, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాలో మాత్రం ఫాదర్ తో కలిసి దొంగ పనులు చేస్తుంటారు మదర్ తెలియకుండా. ఓ, ఆ ఫాదర్ కి ఈ సినిమాలో అన్ని పాపే చెప్పి గొడవలు పెట్టిస్తుందంట. గొడవలు కాదు, ఏం జరిగినా వచ్చి బాబు జేబులో ఊతుంది. మొత్తం బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది మొత్తం చెప్పేస్తా. అదే, యూ టెల్ ఎవ్రీథింగ్ టు యువర్ ఫాదర్ హియర్ ఇన్ ది సినిమా. అదేంట్రా డైలాగ్? నక్షత్ర ఏం చెప్పావు? వాడు పిల్లాన్ని కొడుతున్నాడు నాన్న, చెప్పుతారు. యాక్షన్. నానా వాళ్ళ పిల్లాన్ని కొడుతున్నాడు నానా. ఫీల్ మూడు మొత్తం అదే. అంటే ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్ యాక్సెంట్ లో చెప్పేస్తుంది. ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్పమాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా, డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చెయ్యక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్ కూడా వచ్చి అడుగుతున్నారంట. అదే, ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ వార్నింగ్. అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు, పిలిచి అంటే ఈయనకి ఐడియా లేదు కదా ఈ సాంగ్స్ ఇవన్నీ ఐడియా లేదు. క్యారెక్టర్ అంటే ఇమీడియట్ గా నడ్డు అనేవాడు ఆ క్యారెక్టర్ లో పరాకాయ ప్రవేశం చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏంటి శివ ఈ పాట ఎంతమంది అడుగుతున్నారు, ఏం పాట ఇది అన్నారు. అంటే నా లేదన్నా 15-20 years నుంచి ఆ డప్పు సీన్ ఆయన ఒక ఆయన పాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12-15 years నుంచి అయ్యప్ప సాంగ్ ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది ఇది. సో అందుకే ఇంత రెస్పాన్స్ అన్నప్పుడు సార్ కూడా ఏంటంటే ఇది ఎట్టి బెస్ట్ చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం బాగా చేయాలని చెప్పేసి. మీరు చూడండి రవణ నా సాంగ్ లో ఎరగదీశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ కి నేను ముగింపు పలుకుతూ ప్రీ రిలీజ్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో మంచి పోస్టర్తో అనౌన్స్ చేస్తాము. ప్రీ రిలీజ్ రోజు మల్లెపూల పల్లకి సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో విత్ 1 minute ఆఫ్ వీడియోతో 1 minute ఆర్ వాట్ ఎవర్ ద లెంత్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి భక్తులు అవ్వచ్చు, కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. సూపర్ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ రవితేజ గారిని ఇలా మీరు మోస్ట్ సింపుల్ లుక్స్ తో అట్లా వెళ్ళారు మీరు. మన సునీల్ నారాయణ గారి అమ్మాయి పెళ్లిను, అలాగే విజయ్ దేవరకొండ, ఇది విపరీతంగా వైరల్ అయింది కదా అప్పుడు. అంటే ఇంకా ఎవరు పెడితే వాళ్ళకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అది వెళ్తూనే ఉంది. అంటే రవితేజ గారు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇంటర్వ్యూలో అంటే మనం ఉంటాం కాబట్టి కనిపిస్తారు, బట్ ఇలాగా ఒకటి మనది కూడా అప్పుడప్పుడు చిన్న
ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ అండి యూ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ అపియరెన్సెస్? మీరు చాలా తక్కువగా కనిపించడం, ఏం నథింగ్ టు టాక్ అబౌట్, అంటే నథింగ్. ఎందుకు తక్కువ కనిపిస్తారు? నాకు పెద్దగా బయటికి రావటం, ఫంక్షన్కి వెళ్ళటం నాకు అసలు నచ్చదు. ఓకే, అంటే వస్తే అది రకరకాలుగా వెళ్తుంది అంటారా? అదే కూడా కాదు, somehow నాకు అది యువర్ అ పర్సన్ హూ లైక్స్ టు స్టే Yeah. ఇండోర్స్. ఓకే, சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை புத்தாடை அணிந்தும் ஒரு Yeah. பட்டாசுகளை வெடித்தும் தீபாவளி జీవితం பண்டிகையை మొదలైంది అక్కడి నుంచే. సూపర్ అసలు தீபாவளி ఎంత బాగుంది பண்டிகையொட்டி ఎక్స్పీరియన్స్ சென்னை అంతా. మైలాపూర్ కపాలీశ్వరర్ కోవిల్ థ్యాంక్ యూ సో మచ్. యూ డి నాట్ కమ్ ఇన్ టు తెలుగు యాంకర్, బట్ యూ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ చైల్డ్ యాక్టర్. No, That's just a story, and that film is in 1960s. no, not that film, not that film. Generally, I'm asking. దాని జీవితం స్టార్ట్ అయింది మీడియా నుంచి. Media ninche. So as an anchor. News anchor, yeah. Okay, just a news anchor, but not as a entertainment host. I hosted couple of entertainment shows later in channel. This was my first gig, yeah. Oh, so this was your first one. Superb. And Raviteja garu in gym. Sir, మీది మీరే పోస్ట్ చేశారు కదా? నేను కాదు, అది దొంగతనంగా మా అమ్మ రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. అవునా? నాకు సంబంధం లేని మ్యాటర్. సడన్గా చూసి ఏ అనిపించింది నాకే. నేనే చాలా బాగుంది. కాదు, మీరు ఇందులో కూతురుతో ఉండేటువంటి ఈ బాండింగ్ ఉంది కదా, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా ఇలా చేయొద్దు, పలానాది ఈ రెస్ట్రిక్షన్ ఉండాలి అనో, లేకపోతే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ? వాళ్ళు ట్రై చేస్తుంటారు, మరి తీసుకోండి వేరే విషయం. నేను ఎప్పుడు ఇవ్వను, ఆ విషయం తెలిసిందే కదా అందరికి. కాదు, మీకు సోషల్ మీడియాలో అడ్వైస్ ఇస్తారా వాళ్ళు ఏమైనా? వీళ్ళు ఎవరు? మీ పిల్లలు. లేదు, అంటే ఇలాంటి పోస్ట్ పెడితే బాగుంటుందా? వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కొంచెం అదే పని మీద ఉంటారు, తర్వాత ఇంకేటి వినలేక వదిలేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ లో కొడుకు అంటే ఒక రకంగాను, కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఎగ్జిస్టింగ్. అది ఉంటుంది కూడా. యా, బట్ హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్ గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్ లో రవితేజ గారి ఒక రకంగా అది మాత్రం నిజం కరెక్ట్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి, ఇది వెళ్ళాలి, ఎప్పుడు చెప్పలేదు. ఇక ట్రైలర్ లో డైలాగ్ ఉంది కదా, Yeah. స్కూల్ లోపల కానీ స్కూల్ బయట కానీ ఏం చూసినా ఏం జరిగిన అర్జెంట్ గా వచ్చేయాలి, నాన్నకి చెప్పేయాలి. అవును. అదే, సో అక్కడ ఒక ఫాదర్ అనేవాడు కూతుర్ని కంప్లీట్ గా నీ మనసులో ఏముందో చెప్పుకో అమ్మా, నీకేమనిపిస్తే అది చెప్పు. ప్రాబ్లం అదే, చెప్పు తప్పు అంటారు, అదే నాకు అది నచ్చదు. కరెక్ట్. అసలు ఇంకా వదిలే, అందుకే నేను ఇందాక మరి ఎక్కువ చెప్తే చాలా అంటే మంది ఏది చెప్పడం తప్పంటారు? ఏదైనా సరే ఆడవాళ్ళు ఏంటంటే బేసిక్ గా వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు, చెప్పుకోలేరు. షేర్ నేనే చేసుకోవాలి. ప్రతిదీ షేర్ చేసుకోమంటాను, కరెక్ట్. ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు ఉంటున్నారులే, ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే అన్ని ఫ్యామిలీస్ లోనూ మీరు చెప్పినట్టుగా ఓపెన్ గా తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటే ఓకే. లేకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళు వినాలనుకున్నదే వినాలనుకుంటారు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు, మగవాళ్ళు ఇది చెయ్యి అని నాకు అసలు టోటలీ అగేన్స్ట్ దాట్. కానీ యాక్సెప్ట్ చేస్తే బాగుంటది అనే విషయాన్ని మాత్రం ఫిల్మ్ బాగా డిస్కస్ చేస్తుంది ఇరుముడి. అండ్ స్టడీస్ విషయంలో అయినా సరే, వేరే ఏ విషయంలో అయినా సరే, మీరు యాజ్ అ ఫాదర్ యూ డెఫినెట్లీ వాంట్ టు ప్రొటెక్ట్. ఆఫ్ కోర్స్. కానీ చాలా రెస్ట్రిక్షన్ కూడా అయిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో, లైక్ ఇంతే